జర మనం తెలంగాణకు వద్దాం. రసవత్తరంగా నడుస్తుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, రసవత్తరంగా. అయితే చిత్రగుప్తులో మేము ఏది మాట్లాడినా, మేము ఏదైనా నరేటివ్ బిల్డ్ చేసినా దానికి ఆధారాలు పెట్టి నరేటివ్ బిల్డ్ చేస్తాం. ముచ్చట న్యూస్, తెలుగు ముచ్చట న్యూస్, నవంబర్ 7, 2025కి వచ్చిన కథనం, ఇంకొకటి నవంబర్ 4, 2025కి వచ్చిన కథనం. ఈ చిట్టా మీరు జాగ్రత్తగా వినాలా జర, జూబ్లీ హిల్స్కి సంబంధించి. ఈ రెండింటిని మేము కనెక్ట్ చేసినాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కనెక్ట్ చేసినాం గిరీష్ అని అంటే, జూబ్లీ ఇరకాటంలో కేటీఆర్, మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు, మనం అందరం విన్నాం ఏమైందోనని. కేటీఆర్ సందిగ్ధంలో పడ్డాడు. దాని తర్వాత నవంబర్ 4కు ఒక ముచ్చట వచ్చింది ఆ పేపర్లో. ఏందనంటే, ఓహో వెన్నుపోటుపై మాగంటి చంద్రబాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా. డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈడికి కట్ చేసి సినిమా లోపలికి పోతే జూబ్లీ హిల్స్, జోర్దార్ జూబ్లీ హిల్స్లా తెలంగాణ బీజేపీ ఏమనన్నది, మాకెవరు మద్దతు తెలుపుతున్నారు, టీడీపీ జనసేన మద్దతు తెలుపుతున్నది. టీడీపీ ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది, జనసేన తెరిసే పక్కకు పెడదాం. ముచ్చట ఏం చెప్తున్నది, ఆహా వెనకటికి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక సినిమా వెన్నుపోటు అని ఒక సినిమా ఉండే, ఆ సినిమా ఎవరు చంద్రబాబుపై వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా అని ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నది. అంటే మాగంటి గోపీనాథ్ గారికి, దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఏదో ఈక్వేషన్లా ఛత్తీస్కా ఆకడా ఉండే. బోత్ ఆర్ నాట్ సేమ్. క్వశ్చన్ మార్కే చెప్పారు, నేను కూడా క్వశ్చన్ మార్కే చెప్తున్నా. గిరీష్ ఏం చెప్పాలనుకుంటున్నావు, డాట్స్ కనెక్ట్ చేయి అని అంటే, కేటీఆర్ గారు ఇంటర్వ్యూ అవుతుంది రీసెంట్గా. ఏం మాట్లాడతారండి మీరు, మాగంటి గోపీనాథ్ గారి కంటే ఎన్టీఆర్కి మాగంటి గోపీనాథ్ గారి కంటే పెద్ద అభిమానం ఎవరు ఉంటారండి అని చెప్పి ఎవరు కేటీఆర్ గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడతారు. అసలు రేవంత్ రెడ్డిని ఎన్టీఆర్ గుర్తుపడతారా అండి? గోపీనాథ్ ఎన్టీఆర్ ర్యాలీ తీస్తే ఫస్ట్ బుల్లెట్ ఎవరిది ఉంటుండే, మాగంటి గోపీనాథ్ ఉంటుండే అని చెప్పి చర్చలలో డిస్కషన్ వచ్చింది, సోషల్ మీడియాలలో సర్కులేట్ కూడా అయింది. ఆల్ ఆఫ్ ది సడన్ మాగంటి గోపీనాథ్ గారి తల్లి 90 ఏళ్ళ వృద్ధురాలు, ఆల్ ఆఫ్ ది సడన్ మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడలే, మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత కూడా భౌతిక శరీరం పక్కన కూడా ఎవరు మాట్లాడలే, మాగంటి గోపీనాథ్ గారు మరణించిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఎవరు మాట్లాడలే. ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ 2 రోజుల ముందు ఇక బంద్ అయిపోతుంది ఎలక్షన్, అదేమంటారు దాని రూల్ వస్తుంది కదా, అది వచ్చే లోపల క్యాంపెయిన్ బంద్ చేయాలి కదా, 2 రోజుల ముందు బాంబు వెళ్తుంది, బాంబు బల్మని వెళ్తుంది. ఈ బాంబు అలా తల్లి వేలుస్తుంది. ఆ తల్లి వేలువంగానే బాంబు ఏది, ఈ ముచ్చట ఎవరు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రతిపక్ష నేత కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడతాడు, దీని మీద దర్యాప్తు జరగాలని అంటాడు. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమని అంటాడు, బండి సంజయ్ గారు కంప్లైంట్ రాస్తే ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తానని అంటారు. నేను తెలంగాణ తెలంగాణ ప్రజానికాన్ని నుంచి అడుగుతున్నా, తెలంగాణ పౌరుడు లెక్క అడుగుతున్నా, డంకేపే చోట్ తల్లి దీని మీద చర్చ జరగాల ఖచ్చితంగా. రాజకీయాలు చేయండి, డైరెక్ట్ చేయండి, ఎత్తుగడలు వేయండి, డైరెక్ట్ చేయండి, సబ్జెక్టుతోని కొట్టుర్రి, సర్కజం కూడా పెంచుర్రి. బట్ మరణించిన వాళ్ళ మీద రాజకీయాల, అది కూడా ఇంత చండాలమైన రాజకీయాల, మర్డర్ ప్లాన్ చేసే అంతనా తెలంగాణ అంత దిగజారిపోయిందా? నేను ఇవాళ ఎవ్వడికి వత్తాసు పలుకుతలేను, ఎవ్వడికి దిగజారిన రాజకీయాలల్లా ఇలా దిమాగ్ టికానాలు ఉందారా అని అడుగుతున్నా. ఇట్లాంటి స్ట్రాటజీలు ఎవరు చేస్తారండి? కసక్మని వెన్నుపోటు పొడిచేది, నేను ఎవరి పేరు తీసుకుంటలేదు. ఈ వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేసే బిరుదు ఎవరికి ఉన్నదండి? వెనకటికి కూడా అధికారంలోకి రాగానే నేనేమంటా అంటే, ఇట్లా జరిగిందంట అని అనే బదులు ఇవి ఆధారాలు, ఈ కంపెనీ తిరుపతి లడ్డులలో ఇంత ప్రాబ్లంలు చేసింది, ఇది అథెంటిక్ రిపోర్ట్స్, ఇది మన జాతీయ సంస్థలు ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చింది అని చెప్పాలా? చెప్పినాయా? లే. ఫస్ట్ బండారం, పవిత్ర పావనమైన తిరుపతి లడ్డు ముట్టాలంటే భయం అయిపోయింది. అంటే ఒక మనిషిని, జగన్ రెడ్డితో మీకు ఏం పంచాయతీ ఉందో పక్కకు పెడదాం. నేనేమంటున్నా, జగన్ రెడ్డి సుఖమైనోడు సక్కదనం అని నేను కూడా అంటలేను, మీరు రాజకీయాలు గంగలబడుండ్రి. నేనేమంటున్నా అంటే, ఇది ఒక మస్జిద్ మీద ఇట్లాంటి ఆరోపణలు రావు, మా పైసలే తింటారు మళ్ళీ హిందువుల కాడకే ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి. అండ్ ఇది స్టేట్ రాజకీయం కాదు, ఇది వెన్నుపోటు రాజకీయం. మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలల్లో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరు అన్నది మీకు నేను వదిలేస్తున్నా. ఇప్పుడు చూడండి, తెలంగాణ ప్రయోజనాలని గెలుకుతూనే ఉండేది ఎవరు? బనకచెర్ల విషయంలో అది కాదురా నాయనా, అది పోదురా నాయనా, ఆ ప్రాజెక్ట్ ఫీజిబుల్ కాదురా నాయనా అని చెప్పి చిత్రగుప్త ఎన్ని రోజుల నుంచి చెప్తుంది ఫ్రెండ్స్ ఈ ముచ్చట? కాదు, 83,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడతారట.
అరే పక్కకున్న పోలవరం ఇప్పటి నుంచి స్టార్టే కాలే, అది అయిపోతలేదు. పోలవరమే కంప్లీట్ కాలే, బొల్లపల్లిలో కలుపుతాడట, బొల్లపల్లి నుంచి నల్లమల్ల నుంచి టనల్ కొట్టి బనకచెర్లకు కలుపుతాడట. ఫీజిబుల్ ఉన్నదా? కాలే. కాకపోతే పంచాయతీ, ఈ పంచాయతీ ఇతరం ఏడని అంటారు తెలంగాణలో. తెలంగాణ బగ్గుమంటది. తెలంగాణ బగ్గుమనగానే పొలిటికల్ అన్రెస్ట్ వస్తుంది. పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే పెట్టుబడులు ఎక్కడ పోతాయి? నేను అనేది ఆ రాష్ట్రం బాగుపడొద్దు, ఈ రాష్ట్రం బాగుపడాలా అని చెప్పి నేను మాట్లాడతలేను. భారతదేశం గట్టిగా ఉండాలా అని చెప్పి మాట్లాడతా. మీకు రాష్ట్రాలు ఉండొచ్చు మీ రాజకీయాల కోసం, నాకు నా అఖండ భారత్ నాకు ఇష్టం. అట్లీస్ట్ ఇప్పుడున్న భారతాన్ని ఇష్టం నాకు. మీ సిగ్గు తప్పిన రాజకీయాలకు ఇంకెంత బలి చేస్తారని అంట. వీళ్ళు చేసిండ్రు అని అంటలేను. అంటే ఈ ముచ్చటకు మళ్ళీ కరెక్ట్ ఆధారాలు ఉండాలి కదా. మనుషులు బతుకుంటేనే ఇన్వెస్టిగేషన్ చక్కగా కాదు, మరణించిన మనిషి మీద, అది కూడా ఎన్ని రోజులకు ఎలక్షన్ ముందు ముచ్చటనా? దాని మీద ఈడు ఇంకా హైలైట్ నుండ్రి. ఒక నాయకుడు బర్త్డే అవుతుంది. ఒక నాయకుడు బర్త్డే అయితే ఆ నాయకుడు బర్త్డే నాడు కొన్ని వేల సైకిళ్ళ పంపిణీ అవుతుంది. ఏ గడ్డ మీదకైనా అవుతుంది? తెలుగుదేశం నాడి ఒకప్పుడు అది. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఉండే, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. ఆ గడ్డ మీదకైనా సైకిళ్ళ పంపిణీ అవుతుంది. గిరీష్ సైకిళ్ళ పంపిణీ అయితే కూడా ప్రాబ్లమా గిరీష్ నీకు అంటే? సైకిల్ గుర్తు ఎవరిదండి? పంపిణీ చేస్తే పుస్తకాలు చేయొచ్చు కదండి, పుస్తకాలు కూడా చేయొచ్చు కదండి, కంప్యూటర్లు కూడా ఇవ్వచ్చు కదండి, ల్యాప్టాప్లు కూడా ఇవ్వచ్చు కదండి, ఈ బైకులు కూడా ఇవ్వచ్చు కదండి. ఓ మాట అడుగుతున్నా, ప్రజలు సైకిల్లో ఫీజులో అవ్వో కట్టుమని అడుగుతలేరు. ప్రజలు ఏమడుగుతున్నారు తెలుసా? మాకు కావలసిన హక్కు మాకు ఇయ్యండ్రి అని అడుగుతున్నారు. మాకు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూడుండ్రి అంటున్నారు. ఒక స్థిర ప్రభుత్వాన్ని పెట్టి పరిపాలించుండ్రి అని అంటున్నాడు. ఒక వ్యాపారవేత్త నాకు పెట్టిన పెట్టుబడికి రాబడి కూడా రావాలా అని చెప్పి కోరుతున్నాడు. నేను ఆరోగ్యంతో ఉండాలా, ఆరోగ్యశ్రీ వద్దు నాకు, ఆరోగ్యంతో ఉండాలా అని చెప్పి కోరుతున్నాడు. నాకు నైతిక విద్య కావాలా అని చెప్పి కోరుతున్నాడు. చీప్ లిక్కర్ కాదు కోరేది. సడన్గా సైకిల్ వంచుతారు. ఇప్పుడు చూడు ఇక ఆట ఈడ మొదలవుతుంది. ఒకసారికి గురువు ఎవరు? ఫలానా ఫలానా. ఆ గురు శిష్యుల మధ్యలో శిష్యుడు దోస్త్ ఎవరు? పల్లెత్తు మాట మాట్లాడాడు. నేను ఎవ్వరి పేర్లు తీసుకుంటలేదు ఇప్పటిదాకా నేను ఎవరి పేర్లు తీసుకోలేదు. డాట్స్ కనెక్ట్ చేయరు అని చెప్తున్నా. ఆ శిష్యుడికి జానే జిగర్ దోస్త్ ఎవరు? తెలంగాణలో పల్లెత్తు మాట హైడ్రా మీద వెళ్ళిందా? పల్లెత్తు మాట రియంబర్స్మెంట్ మీద వెళ్ళిందా? పల్లెత్తు మాట ముత్యాలమ్మకు అవమానం జరుగుతూ వెళ్ళిందా? పల్లెత్తు మాట అన్న మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కపికిషోరుడికి న్యాయం చేస్తానన్నారు, మన ఇద్దరం కలిసి డంకా కొట్టాలా అన్న ముచ్చట వెళ్ళిందా? అన్న పెద్దమ్మ తల్లికి అన్యాయం అయిందే అని చెప్పి ఒక్క ముచ్చటనని వెళ్ళిందా? ప్రజలే కొట్టుక చచ్చిరు తప్ప, అడ్డమైన నరేటివ్లు తీసుకొని వచ్చి ప్రజల మనసులలో విషబీజాలు నాటిరు తప్ప, ఈ వెన్నుపోటు రాజకీయాలు ఇదా మద్దతు అంటే? మద్దతు తీసుకోవడం అంటే ఇదా? అడ్డమైన రాజకీయాలు చేసి అడ్డమైన రాజకీయాల ఇలా నేను అడుగుతున్నా. శివాలు శవాలు అనాలకు నేను సవాల్ విసురుతున్నా. ఆధారాలు కావాలి. ఆధారాలు లేనిది ఆదరణ రాదండి. ఇలా చిత్రగుప్త ఇంత మాట్లాడుతున్నది అని అంటే ఆధారాలు పెట్టుకొని మాట్లాడింది. ఏడున్నాయండి రాజకీయాలలో నైతిక రాజకీయాలు చెప్పండి? సంసారాలు మాట్లాడతాను, మేము మాట్లాడేది సంసారం అని అంటే అరే పదవులు రాగానే సత్యహరిశ్చంద్ర మునిమన్మల్ అయిపోతారు అందరు. వేర్ ఆర్ ది ప్రూఫ్స్ హియర్? వెన్ ఐ స్పీక్ టుడే బిల్డింగ్ మై నరేటివ్, నేను నరేటివ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆధారాలు పెట్టి మాట్లాడినా. దగ్గే పెచ్చోడు ఇక్కడ చర్చ నడుస్తుంది అని చెప్పిన ప్రజల ముందుకు తీసుకొని వచ్చిన. ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా చిత్రగుప్తు నడిపిన ప్రతి నరేటివ్ 4 రోజుల తర్వాత పచ్చి నిజం అవుతుంది. అది మీకు ఎన్నో ఇవాళ పేపర్లలో చూపిస్తా. మేము తీసుకున్న 7-8 ప్రాజెక్టులు ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా ఫ్రెండ్స్ ఇవాళ నేను ఏ పార్టీకి వత్తాసు వలుకుతలేను. నేను న్యూట్రల్గా నడిపిన. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అని చెప్పి చిత్రగుప్తులు ఎప్పుడు చెప్పలే. డేటా ముంగట పెట్టినా మాట్లాడినా. మేము చెప్తే అది మా అభిప్రాయం అవుతుంది. నో, వీ విల్ నాట్ సే ఆర్ ఒపీనియన్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. మీరు ఓటేయాలి, మీకు చైతన్యం రావాలి, మనమందరికీ చైతన్యం కావాలా. చైతన్యం వచ్చిన ప్రజలు చైతన్యవంతులను ఎన్నుకోవాలి. అడ్డమైన రాజకీయాలు చేసుడు కాదండి, అరే డాట్స్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు మాకు మద్దతు తెలుపుతున్నారు, ఫైన్. ఎవడుండే అండి? కార్యకర్త కదండి అనా, ఈ కార్యకర్తలే కదా. కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగినాం గల్లీ జై శ్రీరామ్ అని అనగానే హనుమంతుడు లెక్క దుంకినాం కదా. నిజంగా హనుమంతుడిని మనం చూసినామో లేదో కానీ ప్రతి కార్యకర్త కామరూపం దాల్చి కార్యకర్త కసి ఎట్లుంటుందో, కాషాయ రక్తం ఎట్లుంటుందో 2 ఎలక్షన్స్లలో చూపెట్టలేదా? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లలో చూపెట్టలేదా? ఆ కార్యకర్త పోంగనే ఎవరు వచ్చిండ్రండి? తర్వాత ఎవరికి ఇచ్చిరండి? క్యాడర్ బేస్డ్ పార్టీ ఇవాళ జంపింగ్ జపాన్ల పార్టీ అయిపోతుందా అండి? గిరీష్, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు? నీకు అది కూడా అర్థం కాకపోతే నువ్వు ఎందుకు పీక నీకు ఆయనంట. ఇవాళ క్యాడరే లేకపోయా.
వేరే క్యాడర్ని రెంట్కు తీసుకుంటున్నాం, లీజుకు తీసుకుంటున్నాం బ్రదర్. వాడు మంచోడు వీడు చెడ్డోడు అని అంటలేని క్యాడర్లల్లా. వాడికి పక్కింటికి నీ ఇంట్లో ఉన్న సమస్యలు ఎట్లా తెలుస్తాయి రా భయ్? ఓ మాట అడుగుతున్నా. పక్కోడు గలీజోడని నేను అనలే, వాళ్ళు చెడ్డోళ్ళని కూడా అంటలే. నా ఇంటి సమస్య వాడికి ఇంటికి ఎట్లా తెలుస్తుంది అని అంట. బనకచర్ల మీద డిస్కషన్కి వస్తే వాడు ఉంటాడా పాప మీద? వాడు ఉండడు. వాడికి వాన్ రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడ రాష్ట్రం కాదురా నాయన, దేశం పోతున్నది. నువ్వు నేను కొట్టుకస్తే అర్థమై సస్తలేదు మీకు. వీళ్ళు నరేటివ్లు బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒకటి ఏమంటున్నామంటే, ఏ పక్షం గెలిపియాలనుకుంటుంది ఇక్కడ? ఏ పక్షాన్ని మీద కక్ష సాధింపు వెన్నుపోటేనా? కురుక్షేత్రంలో ధనుసు పట్టుకొని ఆవాహన్ కర్రావుమే ఆహ్వాన్ కర్రావుమే ఆవ్ అని చెప్పి సంధానం చేయలేరా అస్త్రాలు? ఫ్యాక్ట్ ఈడ మొదలవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకు అంట, ఎందుకు అసలు ఏమవుతుందని అంట మీకు అర్థమవుతుందా? ఇక లాస్ట్కి మీరు నేనైతే అన్ని కవర్ చేసిన. ఈ కభీ ఖుషీ కభీ గమ్ డైలాగులు ఎవరు చేస్తారు? ఏడికేని మొదలైతే ఇట్లాంటి అజ్గర్ చాతలు అంటారు చూడు, మొసలి అందుతే తీయగుంటాయి, లేకపోతే పుల్లగుంటాయి. కూటమిలకు వచ్చే తర్వాత ప్రశ్న వేసినాం అనుకో, అరే ఇక్కడ పైసలు ఇచ్చినాం కదా అన్న ఏమైనా అంటే ప్రశ్న అడగొద్దు, మమ్మల్ని ప్రశ్న అడగొద్దు. పొలిటికల్ పార్టీ CEO అని అంటే అకౌంటబిలిటీ ఉండాలన్నా వద్దా లెక్కలల్లా? వెనకటికి ధృతరాష్ట్రుడు కూడా పుత్రమోహంలా మహాభారతం కొని తెచ్చుకున్నాడు. నేను ఎవరి గురించి మాట్లాడతలేను. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫ్రెండ్స్ ఆలోచించుండ్రి. రాజకీయాలు చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేద్దాం, శవ రాజకీయాలు కావు. వెన్నుపోటు వద్దు మనకు. అది తెలంగాణ కల్చర్ కాదు. డంకేపే చోట్ జై తెలంగాణ అని చెప్పి కొట్లాడినాం. 1200 ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ ఇది. నిజాం మీదనే ఓడ్రాను అని చెప్పి డంకేపే చోట్ నిలబడ్డ తెలంగాణ ఇది. అమరవీరుల సాక్షిగా తెలంగాణ బలిగాలే బలంగా అయింది, బలగమై ఇలా నిలబడ్డది దేశానికి. ఒక ధనిక రాష్ట్రమై పరిచయం అయింది ప్రపంచానికి. ప్రపంచ మ్యాప్లా తెలంగాణ అనంటే తేల్లగాకే జానా కాదు ఫ్రెండ్స్, అది అర్థం చేసుకోండి. ఇది నా మన భారత్లో ఉన్న గర్విస్తున్న గర్జిస్తున్న తెలంగాణ. నేను రీజనల్ లెక్క మాట్లాడతలేను, ఓ భారతీయుడు లెక్క మాట్లాడుతున్నాను. అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్ళని గడ్డపారదించి పక్కకు పెట్టారు రాజ్యాంగబద్ధంగా. చిల్లర రాజకీయాలు వద్దు, డైరెక్ట్గా దిగు. ఏంది ఏం కథ అని చెప్పి మాట్లాడు, అది రాజకీయం. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.